నమస్తే క్లూటుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యుత్ కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంగారెడ్డి సర్కిల్ ఆధ్వర్యంలో రీజనల్ ప్రెసిడెంట్ మునిపల్లి దశరథ్, రీజనల్ సెక్రటరీ బాలకృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై మాట్లాడారు. సమాజంలో ఉన్న అంటరానితనం, అసమానతలను నిర్మూలించేందుకు మహాత్మా పూలే జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు. కొంతమందికే పరిమితమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కృషి చేశారు. సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా మహిళా విద్యకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమించిన మహానీయుడు పూలే అని కొనియాడారు. పూలే చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకమని, సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉండే ప్రజానాయకుడిగా ఆయన మంచి గుర్తింపు పొందారు. మన ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారిని, గౌరవనీయులని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. फोन दिया మనందరికీ తెలుసు. కానీ వారు 200 సంవత్సరాల క్రితం సమాజంలో అస్పృశ్యత, అంటరానితనంతో పాటు కొంతమందికే విద్య, దాంట్లో స్త్రీలకి విద్య లేదు అనే పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ వారు పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రిబాయికి విద్య నేర్పించి, మరి అదే రకంగా విద్యతో పాటు పాఠశాలను నిర్మించి మరి స్త్రీలందరికీ విద్య నేర్పించడం జరిగింది. అది మనకు తెలుసు. కానీ దాంతోపాటు ఎన్నో అవమానాలు, అపహాస్యాలను ఎదుర్కొన్నటువంటి పూలే గారు ఈ సమాజంలో అందరికీ సమానత్వం, మరి ఈ సమాజం బాగుండాలంటే చదువు ఒకటే దీనికి పరిష్కారమని మరి అందరికీ చైతన్యపరిచి జీవితకాలం ఆయన అందరూ బాగుండాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు. మరి జీవితాంతం ఎన్నో కష్టాలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఆయన మనకి మార్గదర్శకులై మన మార్గం చూపించినటువంటి మహనీయుడు. మనం ఆయన వ్యాధిలో వారు చూపించినటువంటి మార్గం మనం ఆచరిస్తూ అందరినీ చైతన్యపరచాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.